హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం 50 ముఖ్యమైన హిందీ వాక్యాలు సరదాగా నేర్చుకుందాము. మే పానీ పీ రహా హూ. నేను పానీ నీళ్లు, పీ రహా హూ తాగుతున్నాను. అంటే ఒక పని అనేది జరుగుతూ ఉంది. ఎప్పుడైనా కానీ సెంటెన్స్ చివర రహా హూ, రహీ హూ, రహే హో, రహీ హో, రహే హై ఇట్లాంటి పదాలు వచ్చినట్లయితే ఆ పని అనేది జరుగుతూ ఉంది అన్నట్టుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మే పానీ పీ రహా హూ. నేను నీళ్లు తాగుతున్నాను. ఐఎమ్ డ్రింకింగ్ వాటర్. మే టీవీ దేఖ్ రహీ హూ. నేను టీవీ దేఖ్నా చూడుట, దేఖో చూడు. ఇలా సెంటెన్స్ లో వస్తే మధ్యలో రహీ హూ అనేది వాడుతున్నాం కదా, అందుకనే దేఖ్నా బదులుగా, దేఖో బదులుగా దేఖ్ అనేది మనం వాడతాం అన్నమాట. రహీ హూ వచ్చింది ఇక్కడ చూడండి సెంటెన్స్ లో. రహా హూ అంటే అది మేల్ జెండర్ చెప్తున్నట్టు, రహీ హూ అని చెప్పేసి వస్తే అది ఫీమేల్ జెండర్ కి సంబంధించిందిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మే టీవీ దేఖ్ రహీ హూ. నేను టీవీ చూస్తున్నాను. ఐఎమ్ వాచింగ్ టీవీ. తుమ్ పూచ్ రహే హో. తుమ్ వచ్చినప్పుడు చివర సెంటెన్స్ లో హో అనేది రావాలండి. అది మేల్ కైనా గాని ఫీమేల్ కైనా గాని. మరి ఇక్కడ తేడా ఏంటిదంటే రెండింటికి మధ్య రహే అని వస్తే అది మేల్ జెండర్ కి చెప్తున్నట్టు, రహీ వస్తే అది ఫీమేల్ జెండర్ కి చెప్తున్నట్టు. తుమ్ పూచ్ రహే హో. ఇప్పుడు ఈ సెంటెన్స్ అనేది ఎవరికి చెప్తున్నట్టు? మేల్ జెండర్ కి చెప్తున్నట్టు. నువ్వు అడుగుతున్నావు. యు ఆర్ ఆస్కింగ్. పూచ్నా అడుగుట, పూచో అడుగు, పూచ్ అన్నా కానీ అడుగు అనే అర్థమే వస్తుంది అనమాట. తుమ్ పూచ్ రహే హో. నువ్వు అడుగుతున్నావు. యు ఆర్ ఆస్కింగ్. తుమ్ జా రహీ హో. ఈ సెంటెన్స్ ఎవరికి చెప్తున్నట్టు? రహీ వచ్చింది కాబట్టి ఫీమేల్ జెండర్ కి చెప్తున్నట్టు. తుమ్ జా రహీ హో. తుమ్ నువ్వు, జానా వెళ్ళుట, జావో వెళ్ళు, జా అన్నా కూడా వెళ్ళు అనే అర్థమే వస్తుందండి. తుమ్ జా రహీ హో. నువ్వు వెళ్తున్నావు. యు ఆర్ గోయింగ్. ఆప్ ఖానా ఖా రహీ హై. ఆప్ వచ్చినప్పుడు చివర హైకి పైన చుక్క అనేది ఉండాలండి. అలాగే రహే అనేది మేల్ జెండర్ కి యూజ్ చేస్తాము, ఫీమేల్ జెండర్ కి అయితేనేమో రహీ అని యూజ్ చేస్తాము. అలా కాదు, ఎవరికైనా పెద్దవారికి మనం గౌరవించి మాట్లాడేటప్పుడు రహే అని కూడా యూజ్ చేయొచ్చు, మేల్ కైనా ఫీమేల్ కైనా కానీ. దీనికైతే ఏం ప్రాబ్లం లేదు. ఎక్కువగా రహే అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఆప్ ఖానా ఖా రహే హై. ఆప్ మీరు, ఖానా భోజనం, ఖా రహే హై చేస్తున్నారు. ఆప్ ఖానా ఖా రహే హై మీరు భోజనం చేస్తున్నారు. యు ఆర్ ఈటింగ్. ఆప్ బోల్ రహే హై. ఆప్ మీరు, బోల్నా మాట్లాడుట, బోలో మాట్లాడు, బోల్ అన్నా కానీ మాట్లాడు అనే అర్థమే వస్తుంది. ఆప్ బోల్ రహే హై మీరు మాట్లాడుతున్నారు. యు ఆర్ స్పీకింగ్. హమ్ పఢ్ రహే హై. హమ్ వచ్చినప్పుడు హైకి పైన చుక్క అనేది ఉంటుందండి, ఎందుకంటే ఒకళ్ళ కంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. ఫీమేల్ కి అయితేనేమో రహీ అని యూజ్ చేసుకోవచ్చు, అంటే అందరూ ఫీమేలే, మేము అంటే అందరం ఫీమేల్ మెంబర్స్ ఉంటే రహీ అని యూజ్ చేసుకోవచ్చు. అలా కాదు, హాఫ్ మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, హాఫ్ మెంబర్స్ ఫీమేల్ ఉంటే రహే అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. హమ్ పఢ్ రహే హై. హమ్ మేము, పడ్నా చదువుట, పడో చదువు, పడ్ అన్నా గాని చదువు అనే అర్థం వస్తుంది. హమ్ పఢ్ రహే హై మేము చదువుతున్నాము. వి ఆర్ స్టడీయింగ్ లేకపోతే వి ఆర్ రీడింగ్. హమ్ లిఖ్ రహీ హై. ఇక్కడ రహీ వచ్చింది చూడండి, అంటే అందరూ ఫీమేల్ ఉన్నప్పుడు రహీ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. హమ్ మేము, లిఖ్నా రాయుట, లిఖో రాయి, లిక్ అన్నా గాని రాయి అనే అర్థమే వస్తుంది. హమ్ లిఖ్ రహీ హై మేము రాస్తున్నాము. వి ఆర్ రైటింగ్. వహ్ హస్ రహా హై. వహ్ అంటే అతను లేదా ఆమె. అతనికి వచ్చినప్పుడు రహా అనేది యూజ్ చేస్తాము, ఆమె అని వచ్చినప్పుడు రహీ అని యూజ్ చేస్తాము. వహ్ హస్ రహా హై. హస్నా నవ్వుట, హసో నవ్వు, హస్ అన్నా గాని నవ్వు అనే అర్థమే వస్తుంది. వహ్ హస్ రహా హై అతను నవ్వుతున్నాడు. హీ ఈస్ లాఫింగ్. వహ్ రో రహీ హై. వహ్ అంటే ఆమె. ఇక్కడ ఆమె వచ్చింది కాబట్టి రహీ అనేది మనం వాడుతున్నాము. రోనా ఏడ్చుట, రోవో ఏడువు, రో అన్నా గాని ఏడువు అనే అర్థమే వస్తుంది. వహ్ రో రహీ హై ఆమె ఏడుస్తోంది. షీ ఈస్ క్రయింగ్.
वे गाड़ी चला रहे हैं. वे వచ్చినప్పుడు హై పైన చుక్క పెట్టాలండి. ఫిమేల్ కి అయితేనేమో రహి యూజ్ చేస్తాము, మేల్ కి అయితేనేమో రహే యూజ్ చేస్తాము. అలా కాదు అనుకుంటే ఇద్దరికి కూడా రహే అనేది యూజ్ చేసుకోవచ్చు. గాడి వాహనం, చలానా నడుపుట, చలావో నడుపు, చలా అన్నా కానీ నడుపు అనే అర్థమే వస్తుంది. వే గాడి చలా రహే హై వారు వాహనం నడుపుతున్నారు. దే ఆర్ డ్రైవింగ్. వే సీక్ రహే హై వే వారు, సీక్నా నేర్చుకొనుట, సీకో నేర్చుకో, సీక్ నేర్చుకో. వే సీక్ రహే హై వారు నేర్చుకుంటున్నారు. దే ఆర్ లెర్నింగ్. క్యా ఏమిటి, తుమ్ నువ్వు, జానా వెళ్ళుట, జావో వెళ్ళు, జా అన్న కానీ వెళ్ళు అనే అర్థమే వస్తుంది. క్యా తుమ్ జా రహే హో నువ్వు వెళ్తున్నావా. ఆర్ యు గోయింగ్. మే నహీ జా రహీ హూ మే నేను, నహీ లేదు, జా రహీ హూ వెళ్తున్నాను. మే వచ్చినప్పుడు చివర హోమ్ అనేది వస్తుందండి. ఫిమేల్ కి అయితేనేమో రహీ వాడతాము, మేల్ కి అయితేనేమో రహా అనేది వాడతాము. మే నహీ జా రహీ హూ అంటే ఇది ఇప్పుడు ఫీమేల్ జెండర్ చెప్తున్నట్టు అనమాట. మే నహీ జా రహీ హూ నేను వెళ్ళడం లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్. క్యా ఆప్ బేచ్ రహే హై క్యా అంటే ఏమిటి. తెలుగు సెంటెన్స్ లో మనం ఏమిటి అనే పదం యూజ్ చేయకపోయినా కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది పెడుతున్నాం కాబట్టి అది ఒక క్వశ్చన్ లెక్కనే ఉంటుందన్నమాట సెంటెన్స్ అనేది. ఆప్ మీరు, బేచిన పంపించుట, బేచో పంపించు, బేచ్ అన్నా కానీ పంపించు. క్యా ఆప్ బేచ్ రహే హై మీరు పంపిస్తున్నారా. ఆర్ యు సెండింగ్. నహీ హమ్ కామ్ కర్ రహే హై నహీ అంటే లేదు, హమ్ మేము, కామ్ కర్నా పని చేయుట, కామ్ కరో పని చెయ్యి, కామ్ కర్ పని చెయ్యి. నహీ హమ్ కామ్ కర్ రహే హై లేదు మేము పని చేస్తున్నాము. క్యా ఆప్ బేచ్ రహే హై అని క్వశ్చన్ అడుగుతుంటే ఇక్కడ సమాధానం వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదు మేము పని చేస్తున్నాము. నహీ హమ్ కామ్ కర్ రహే హై అని చెప్పేసి చెప్తున్నారు. నో వి ఆర్ వర్కింగ్. క్యా వహ్ కామ్ కర్ రహీ హై వహ్ వచ్చినప్పుడు ఇక్కడ రహీ వచ్చింది కాబట్టి ఇది ఫీమేల్ జెండర్ చెప్తున్నట్టు. క్యా వహ్ కామ్ కర్ రహీ హై ఆమె పని చేస్తున్నదా. ఇస్ షీ వర్కింగ్. నహీ వహ్ దోస్తో సే బాత్ కర్ రహీ హై నహీ కాదు లేకపోతే లేదు అనేది కూడా మనం యూజ్ చేయొచ్చు. వహ్ ఆమె, దోస్తోం దోస్త్ అంటే స్నేహితుడు, దోస్తోం అంటే స్నేహితులు, సే తో బాత్ కర్నా మాట్లాడుట, బాత్ కరో మాట్లాడు, బాత్ కర్ మాట్లాడు. వహ్ వచ్చింది కాబట్టి రహీ అనేది యూజ్ చేసాము. నహీ వహ్ దోస్తం సే బాత్ కర్ రహీ హై కాదు ఆమె స్నేహితులతో మాట్లాడుతుంది. నో షీఈస్ టాకింగ్ టు హర్ ఫ్రెండ్స్. క్యా హమ్ మిల్ రహే హై క్యా ఏమిటి, హమ్ మనం, మిల్నా కలుగుట, మిలో కలువు, మిల్ కలువు. క్యా హమ్ మిల్ రహే హై మనం కలుస్తున్నామా. ఆర్ వి మీటింగ్. నహీ హమ్ నహీ మిల్ రహే హై నహీ లేదు, హమ్ మనం, నహీ మిల్ రహే హై అంటే కలవట్లేదు. నహీ హమ్ నహీ మిల్ రహే హై లేదు మనం కలవట్లేదు. నో వి ఆర్ నాట్ మీటింగ్. క్యా వహ్ ఆ రహా హై క్యా ఏమిటి, వహ్ ఇక్కడ రహా వచ్చింది కాబట్టి అతను అనేది ఉంది, రహీ వస్తే ఆమె అనేది ఉంటది అనమాట. వహ్ వచ్చినప్పుడు కూడా చివర సెంటెన్స్ హై అనేది ఉండాలి, ఫీమేల్ కైనా కానీ మేల్ కైనా కానీ. ఆనా వచ్చుట, ఆవో రా, ఆ అన్నా కానీ రా అనే అర్థమే వస్తుంది అనమాట. క్యా వహ్ ఆ రహా హై అతను వస్తున్నాడా. ఈస్ హీ కమింగ్. హా వహ్ ఆ రహా హై హా అవును, వహ్ అతను, ఆ రహా హై వస్తున్నాడు, ఎస్ హీ ఈస్ కమింగ్. తుమ్ క్యో హస్ రహే హో తుమ్ నువ్వు, క్యో ఎందుకు, హస్ రహే హో నవ్వుతున్నావు. తుమ్ క్యో హస్ రహే హో నువ్వు ఎందుకు నవ్వుతున్నావు. వై ఆర్ యూ లాఫింగ్. ఆప్ క్యో రుక్ రహే హో ఆప్ మీరు, క్యో ఎందుకు, రుక్నా ఆగుట, రుకో ఆగు, రుక్ ఆగు. ఆప్ క్యో రుక్ రహే హో మీరు ఎందుకు ఆగుతున్నారు. వై ఆర్ యూ స్టాపింగ్. వహ్ క్యో బోల్ రహా హై వహ్ అతను, క్యో ఎందుకు, బోల్నా మాట్లాడుట, బోలో మాట్లాడు, బోల్ మాట్లాడు. అతను వచ్చినప్పుడు రహా అనేది వచ్చింది కదా చివరికి. వహ్ క్యో బోల్ రహా హై
అతను ఎందుకు మాట్లాడుతున్నాడు? వై ఇస్ హీ స్పీకింగ్? తుమ్ క్యా కర్ రహే హో? తుమ్ నువ్వు, క్యా ఏమిటి లేదా ఏమి, కర్నా చెయ్యుట, కరో చెయ్యి, కర్ చెయ్యి. తుమ్ క్యా కర్ రహే హో? నువ్వు ఏమి చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? ఆప్ క్యా సోచ్ రహే హై? ఆప్ మీరు, క్యా ఏమిటి, సోచనా ఆలోచించుట, సోచో ఆలోచించు, సోచ్ ఆలోచించు. ఆప్ క్యా సోచ్ రహే హై? మీరు ఏమి ఆలోచిస్తున్నారు? వాట్ ఆర్ యూ థింకింగ్? వహ్ క్యా సాఫ్ కర్ రహా హై? వహ్ అతను, ఇక్కడ రహా వచ్చింది కాబట్టి అతను అని చెప్తున్నాము. రహీ వస్తే ఆమె అని వస్తుంది అనమాట. క్యా ఏమిటి, సాఫ్ కర్నా శుభ్రం చేయుట, సాఫ్ కరో శుభ్రం చెయ్యి, సాఫ్ కర్ శుభ్రం చెయ్యి. వహ్ క్యా సాఫ్ కర్ రహా హై? అతను ఏవి శుభ్రం చేస్తున్నాడు? వాట్ ఈస్ హీ క్లీనింగ్? తుమ్ కబ్ ఆ రహే హో? తుమ్ నువ్వు, కబ్ ఎప్పుడు, ఆ రహే హో వస్తున్నావు. తుమ్ కబ్ ఆ రహే హో నువ్వు ఎప్పుడు వస్తున్నావు. వెన్ ఆర్ యు కమింగ్? ఆప్ కబ్ జా రహే హై? ఆప్ మీరు, కబ్ ఎప్పుడు, జా రహే హై వెళ్తున్నారు. ఆప్ కబ్ జా రహే హై మీరు ఎప్పుడు వెళ్తున్నారు. వెన్ ఆర్ యు గోయింగ్? వహ్ కబ్ నికల్ రహీ హై? వహ్ ఆమె, ఎందుకంటే ఇక్కడ రహీ వచ్చింది కాబట్టి మనం ఆమె అని చెప్తున్నాము. కబ్ ఎప్పుడు, నికల్నా అంటే బయలుదేరడం లేకపోతే బయటికి వెళ్ళడం అని చెప్పేసి అర్థాలు వస్తాయి అన్నమాట. వహ్ కబ్ నికల్ రహీ హై ఆమె ఎప్పుడు బయలుదేరుతుంది. వెన్ ఈస్ షీ లీవింగ్? తుమ్ కిస్కే లియే లా రహే హో? తుమ్ నువ్వు, కిస్కే లియే ఎవరి కోసం లేదా ఎవరికి, లానా తెచ్చుట, లావో తీసుకురా, లా అన్నగాని తీసుకురా అనే అర్థమే వస్తుంది అనమాట. తుమ్ కిస్కే లియే లా రహే హో నువ్వు ఎవరి కోసం తెస్తున్నావు. ఫర్ హూమ్ ఆర్ యూ బ్రింగింగ్? ఆప్ కిస్కే లియే లిఖ్ రహే హై? ఆప్ మీరు, కిస్కే లియే ఎవరి కోసం, లిఖ్నా రాయుట, లిఖో రాయి, లిఖ్ అన్నగానే రాయి అనే అర్థమే వస్తుంది. ఆప్ కిస్కే లియే లిఖ్ రహే హై మీరు ఎవరి కోసం రాస్తున్నారు. ఫర్ హూమ్ ఆర్ యూ రైటింగ్? తుమ్ కైసే పఢ్ రహే హో? తుమ్ నువ్వు, కైసా అంటే ఎలా, తుమ్ వచ్చింది కాబట్టి కైసా అనేది కైసేగా మారింది. పడ్నా చదువుట, పడో చదువు, పడ్ అన్నా కానీ చదువు అనే అర్థమే వస్తుంది. తుమ్ కైసే పఢ్ రహే హో నువ్వు ఎలా చదువుతున్నావు. హౌ ఆర్ యూ స్టడీయింగ్? ఆప్ కైసే కామ్ కర్ రహే హై? ఆప్ మీరు, కైసా అంటే ఎలా, ఆప్ వచ్చింది కాబట్టి కైసా అనేది కైసేగా మారింది. కామ్ కర్నా పని చేయుట, కామ్ కరో పని చెయ్యి, కామ్ కర్ పని చెయ్యి. ఆప్ కైసే కామ్ కర్ రహే హై మీరు ఎలా పని చేస్తున్నారు. హౌ ఆర్ యూ వర్కింగ్? వహ్ కైసే ఖేల్ రహా హై? వహ్ అతను, కైసా ఎలా, ఖేల్నా ఆడుట, ఖేలో ఆడు, ఖేల్ అంటే కూడా ఆడు అనే అర్థమే వస్తుంది. మరి ఇక్కడ కైసా బదులుగా కైసే ఎందుకు వచ్చిందంటే, వహ్ అనేది సింగులర్ లో ఉన్నా కానీ కైసా బదులుగా కైసే ఎందుకు వచ్చిందంటే, ఆ ఆటని ఏ విధంగా ఆడుతున్నామో అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఈ సెంటెన్స్ లో. అంటే అతను ఎలా ఆడుతున్నాడు అని చెప్పేసి చెప్తున్నాము. అందుకని కైసా బదులుగా కైసే అనేది వచ్చిందనమాట. వహ్ కైసే ఖేల్ రహా హై అతను ఎలా ఆడుతున్నాడు. హౌ ఈస్ హీ ప్లేయింగ్. కౌన్ ఖానా బనా రహా హై. కౌన్ ఎవరు, ఖానా వంట లేదా భోజనం అని చెప్పేసి చెప్పొచ్చు. బనానా తయారు చేయుట లేదా చెయ్యుట అనే అర్థాలు వస్తాయి అన్నమాట. బనావో చెయ్యి లేకపోతే తయారు చెయ్యి, బనా అన్నా కానీ తయారు చెయ్యి లేకపోతే చెయ్యి అనే అర్థాలు వస్తాయి. కౌన్ ఖానా బనా రహా హై ఎవరు వంట చేస్తున్నారు. హూ ఈస్ మేకింగ్ ఫుడ్. కౌన్ బులా రహా హై. కౌన్ ఎవరు, బులానా పిలుచుట, బులావో పిలువు, బులా అన్నగాని పిలువు అనే అర్థమే వస్తుంది. కౌన్ బులా రహా హై ఎవరు పిలుస్తున్నారు. హూ ఈస్ కాలింగ్.
फोन में कौन बात कर रहा है? फोन में फोन लो कौन ఎవరు బాత్ కర్నా మాట్లాడుట బాత్ కరో మాట్లాడు బాత్ కర్ అన్న కానీ మాట్లాడు అనే అర్థమే వస్తుంది. ఫోన్ మే కౌన్ బాత్ కర్ రహా హై ఫోన్ లో ఎవరు మాట్లాడుతున్నారు. హూ ఈస్ టాకింగ్ ఆన్ ద ఫోన్ ఫోన్ పర్ అని కూడా చెప్పొచ్చు. తుమ్ కిస్కే సాత్ జా రహీ హో తుమ్ నువ్వు కిస్కే సాత్ ఎవరితో జా రహీ హో వెళ్తున్నావు. తుమ్ కిస్కే సాత్ జా రహే హో నువ్వు ఎవరితో వెళ్తున్నావు. విత్ హూమ్ ఆర్ యు గోయింగ్. వహ్ కిస్కే సాత్ ఖేల్ రహా హై వహ్ అతను కిస్కే సాత్ ఎవరితో ఖేల్ రహా హై ఆడుతున్నాడు. వహ్ కిస్కే సాత్ ఖేల్ రహా హై అతను ఎవరితో ఆడుతున్నాడు. విత్ హూమ్ ఇస్ హీ ప్లేయింగ్. ఆప్ కిస్కే సాత్ మూవీ దేఖ్ రహే హై ఆప్ మీరు కిస్కే సాత్ ఎవరితో మూవీ దేఖ్నా చూడుట దేఖో చూడు దేఖ్ అన్నగాని చూడు అనే అర్థమే వస్తుంది. ఆప్ కిస్కే సాత్ మూవీ దేఖ్ రహే హై మీరు ఎవరితో మూవీ చూస్తున్నారు. విత్ హూమ్ ఆర్ యు వాచింగ్ మూవీ. క్యా తుమ్ నహీ జా రహే హో క్యా ఏమిటి తుమ్ నువ్వు నహీ లేదు జా రహే హో వెళ్తున్నావు. క్యా తుమ్ నహీ జా రహే హో నువ్వు వెళ్ళట్లేదా. ఆర్ యు నాట్ గోయింగ్. క్యా ఆప్ నహీ సున్ రహే హై క్యా ఏమిటి ఆప్ మీరు నహీ సున్ రహే హై వినట్లేదా. క్యా ఆప్ నహీ సున్ రహే హై మీరు వినట్లేదా. ఆర్ంట్ యు లిసనింగ్ లేదా ఆర్ యు నాట్ లిసనింగ్. సుననా వినుట సునో విను సున్ అంటే విను అనే అర్థం వస్తుంది. క్యా ఆప్ నహీ సున్ రహే హై మీరు వినట్లేదా. ఆర్ంట్ యు లిసనింగ్ లేదా ఆర్ యు నాట్ లిసనింగ్. క్యా హమ్ నహీ సీఖ్ రహే హై క్యా ఏమిటి హమ్ మేము నహీ లేదు సీఖ్నా నేర్చుకొనుట సీఖో నేర్చుకో సీఖ్ నేర్చుకో. క్యా హమ్ నహీ సీఖ్ రహే హై మేము నేర్చుకోవట్లేదా. ఆర్ వి నాట్ లెర్నింగ్. క్యా వహ్ నహీ లే రహా హై క్యా ఏమిటి వహ్ అతను నహీ లేదు లేనా తీసుకొనుట లేలో అనొచ్చు లేకపోతే లో అనొచ్చు. తీసుకో అనే అర్థం వస్తుంది లేకపోతే లే అని కూడా చెప్పొచ్చు. క్యా వహ్ నహీ లే రహా హై అతను తీసుకోవట్లేదా. ఈస్ హీ నాట్ టేకింగ్. క్యా వహ్ నహీ రహ్ రహీ హై క్యా ఏమిటి వహ్ ఆమె. ఇక్కడ ఆమె అని ఎందుకు చెప్పామో చెప్పండి. క్వశ్చన్ లో రహి అని వచ్చింది కాబట్టి ఆమె అనే వస్తుంది. నహి లేదు రెహనా ఉండుట రహో ఉండు రహ్ అన్నగానే ఉండు అనే అర్థమే వస్తుంది. క్యా వహ్ నహీ రహ్ రహీ హై ఆమె ఉండట్లేదా. ఈస్ షీ నాట్ స్టేయింగ్. తుమ్ క్యో ఖీంచ్ రహే హో తుమ్ నువ్వు క్యో ఎందుకు ఖీంచనా అంటే లాగుట ఖీంచో లాగు ఖీంచ్ అన్నగానే లాగు అనే అర్థమే వస్తుంది. తుమ్ క్యో ఖీంచ్ రహే హో నువ్వు ఎందుకు లాగుతున్నావు. వై ఆర్ యూ పుల్లింగ్. ఆప్ క్యో పూచ్ రహే హై ఆప్ మీరు క్యో ఎందుకు పూచునా అడుగుట పూచో అడుగు పూచ్ అన్నగాని అడుగు అనే అర్థమే వస్తుంది. ఆప్ క్యో పూచ్ రహే హై మీరు ఎందుకు అడుగుతున్నారు. వై ఆర్ యూ ఆస్కింగ్. హమ్ కోషిష్ కర్ రహే హై హమ్ మేము కోషిష్ కన్నా ప్రయత్నించుట కోషిష్ కరో ప్రయత్నించు కోషిష్ కర్ ప్రయత్నించు. హమ్ కోషిష్ కర్ రహే హై మేము ప్రయత్నిస్తున్నాము. వి ఆర్ ట్రయింగ్. ఇలా మనం ఈ వీడియోలో 50 వాక్యాలు ఈజీగా నేర్చుకున్నాం కదండి హిందీలో. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.